వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అనవసరమైన విమర్శలు మానుకుని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైంది, బయటికి వివరాలు వెల్లడించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని మండిపడ్డారు. వాళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన సర్వే చేపట్టాలన్నారు. ఈ సర్వేలో బీసీల లెక్క తేలిందని, తమ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. వాళ్ళు లీలో మాట్లాడుతారు. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వేకి సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి. అరే, కుల సర్వే అసెంబ్లీలో పెట్టిండ్రా? కుల సర్వే క్యాబినెట్లో పెట్టిండ్రా? కుల సర్వే ఏ చట్టబద్ధత వచ్చింది? కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా? కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే, సకల కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి దేక, సమాచారం అవనికి ఏక ఇప్పుడు దా లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్తున్నారు. దానికి నిబద్ధత ఏంది? ఒక్కరోజు బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో రాకపోతే చచ్చిపోయినట్టంటే అందరూ ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు. వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా? ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడినా మాట్లాడే పరిణ వర్గ న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. బలహీన వర్గాలకు వ్యతిరేకులు వీళ్ళు. సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాడు. మేము కులాలు ఎన్నో, అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో, గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెంతున్నారో చెప్తే మేము విభజనకు ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు. అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు. గ్రామ గ్రామాల రామాలయం ఉంటుంది. మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు. దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చందాలు ఇచ్చారు. దాని ఏదో ఎన్నికల కొరకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం, ఈ విధంగా చేసే మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు, బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసినాం. రేపు హైదరాబాద్ దగ్గర వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతున్నా మీ అందరికీ, ఇలా తెలంగాణ యావత్ ప్రజానికానికి 1931లో ఈ కుల సర్వే జరిగింది. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలే. అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనం జరపలేదు. ఆ యొక్క జనాభా లెక్కలలో బీసీల లెక్క కూడా చేయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండు. రాహుల్ గాంధీ డిమాండ్ను నీ కులం ఏదో చెప్పమని ఉల్టా ఆయనను విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తుండ్రు, ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది, ఈ జనములో ఎవరెంతో వారికంతా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% ఒక నిబంధన ఉంది. దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళం ఇలా తప్పు చేస్తామా?
మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఇంత పెద్ద 160 కోట్లు పెట్టి 1,00,000 మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు వచ్చే లాభం ఏంది? అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలని మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక 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 మాట అనేది వచ్చింది కదా, 56% బీసీలను వచ్చింది కదా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందు ఉన్నది. ఈ విధానానికి నిధులు కేటాయించుకొని ఏ విధంగా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సప్లాని అడుగుతామా, 56% అనుగుణంగా నిధులు కేటాయించమని అడుగుదామా, మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుదాం. ఆ సందర్భంలో మాట్లాడి ఏమడిగినా మొన్నటిదాకా బీసీ సంఘాల వాళ్ళు బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు అని అడిగారు. చేస్తుంటే అందరూ పోయి ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ పోయి కులాల వారీగా సర్వే చేయాలి, కులాలన్నీ ఈమని అడగాలి కదా, కులాల సమాచారం ఈమని వాళ్ళంతా తిరిగేసే బాధ్యత ఉండే కదా. ఇక అప్పుడు అట్లా చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరుగుతుంది. వాళ్ళందరినీ కొడుతా ఉన్నాం. బేషిజం లేదు. దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఐఎమ్ రెడీ టు క్లారిఫై. అసలు బీజేపీ కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళకి ఏం కొంతున్నది? కేసీఆర్ రాజకీయ అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు, ఇప్పుడు పార్టీ పదవుల హక్కు లేదు. వాళ్ళకేం మాట్లాడే హక్కు ఉన్నది? 10 ఏళ్ళ సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీని అద్దన్నమా? కుల సర్వే చేసింది బయట పెట్టాక అద్దన్నమా? మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప ఎన్నికలు ఉన్నప్పుడు 2018, 23 తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా? అందరినీ కొడతా ఉన్నా. కోపం ఉంటే తర్వాత సంగతి, అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి. ఇప్పుడు ప్రకటింపబడ్డ 56% బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. మీతో కలిసి రావడానికి సిద్ధం. బలహీన వర్గాలకు న్యాయం చేసే దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో కార్యాచరణ జరపాలని, దీన్ని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని, దీన్ని పొలిటికల్ పార్టీస్గా టీఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడారు. బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా 1,00,000 మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది. దీనిపైన అనవసర విమర్శలు వద్దు. భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం, నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.